గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని బచ్చన్నపేట ఎస్ఐ సతీష్ కోరారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలు గణేష్ ఉత్సవాలను శాంతియుత ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామికి పూజలు నిర్వహించాలన్నారు. మండపాలను ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. బచ్చన్నపేట మండల ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. గణేష్ విగ్రహాలు ప్రతిష్టాపించే వాళ్ళు ఎవరైనా కూడా తప్పనిసరిగా ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవాలి. ఆన్లైన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ వాట్సాప్ ద్వారా అన్ని గ్రామ వాట్సాప్ గ్రూప్లలో పంపించడం జరిగింది. తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత సంబంధిత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మండపాలు పెట్టుకునే వారు కూడా రోడ్డుకి అడ్డంగా పెట్టుకోరాదు. ఆ తర్వాత ప్రార్థనా మందిరమైనటువంటి చర్చి, మసీదు, ఆ తర్వాత వేరే స్కూలు ఇటువంటి వాటికి దగ్గర కూడా పెట్టుకున్న వాళ్ళు తప్పనిసరిగా కొంచెం వాల్యూమ్ తక్కువ పెట్టుకుని ఉండాలి. పొద్దున 6 గంటల నుంచి వెళ్ళి రాత్రి 10 గంటల వరకే మైకులు పెట్టుకుని ఉండాలి. 10 గంటల తర్వాత ఎటువంటి మైకులు కూడా ఉండకూడదు, బంద్ చేయాలి. ఆ తర్వాత తప్పనిసరిగా మండపాలలో రాత్రిపూట తప్పనిసరిగా ఒకరు లేదా 2 వ్యక్తులు నిద్రించే విధంగా ఉండాలి. తప్పనిసరిగా అక్కడ ఉండి ఆ మండపానికి కాపలాగా పడుకోవాలి. ఆ తర్వాత మండప పరిసరాల్లో ఎటువంటి అసామూహిక కార్యక్రమాలకు కూడా పాల్పడాలని చెప్పేసి మంచి ఆనందోత్సవం మధ్య వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ